नवमोऽध्यायः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात्। భగవంతుడు ఇట్లు పలికెను, ప్రియమైన ఓ అర్జున, నీవు నా ఎడ ఎప్పుడునూ అసూయ కలవాడవు కావు. కావున నీకు అనుభవ సహితమగు ఈ గూఢతమ జ్ఞానమును తెలుపుదును. దీనిని తెలుసుకుని నీవు భౌతిక జీవిత క్లేశముల నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యలలో శ్రేష్టమైనది, రహస్యములలో మిక్కిలి రహస్యమైనది, మిక్కిలి పవిత్రమైనది. ఇది అనుభవముచే ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలిగించును కావున ఇది ధర్మము యొక్క పరిపక్వ స్థితి. ఇది శాశ్వతమైనది, సంతోషముతో నిర్వహింపదగినది. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరం తపః అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. అందుచే వారు ఈ భౌతిక ప్రపంచమందలి జనన మరణ మార్గమునకు తిరిగి వత్తురు. మయా తతం ఇదం సర్వం జగదౌ వ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. అవ్యక్తమూర్తితో కూడిన నాచే ఈ సర్వప్రపంచము వ్యాప్తమయ్యున్నది. జీవులన్నీయూ నా యందు కలవు, కాని నేను వాని యందు లేను. నచ మస్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభిన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. అయినను సృష్టింపబడినదంతయు నా యందుండదు. నా యోగేశ్వరత్వ వైభవమును చూడుము. నేను సర్వజీవులకు పోషకుడనైనను సర్వవ్యాపకుడనైనను నేనీ వ్యక్తమైన జగత్తునందలి భాగమును కాను, కాని నేనే ఈ సృష్టికి మూల కారణుడు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమగాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. బలవంతమైన వాయువు అంతటను విచుచు సర్వదా ఆకాశమునందే స్థితమయ్యున్నట్లు సృజింపబడిన జీవులన్నీయు నాయందే ఉనికిని కలిగి ఉన్నవని గ్రహింపుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునః తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమందు సకల జీవులను నా ప్రకృతిని చేరును. మరి ఒక కల్పారంభమునందు నేను నా శక్తిచే మరల వారిని సృజింతును. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునరేవ
पुनः पुनः भूतग्रामम् इमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात्। ఈ సమస్త భౌతిక జగత్తు నా అధీనముననున్నది. జీవులు తమ కర్మలకు వశమై నిస్సహాయులై నా సంకల్పముననుసరించి మరల మరల వ్యక్తమగుచుందురు. న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, ఈ కర్మ ఎంతయు నన్ను బంధింపదు. నేను తటస్థుని వలె నుండి ఈ భౌతిక వ్యాపారములన్నింటి నుండి విరక్తుడనయ్యుందును. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా పర్యవేక్షణమున పనిచేయుచు స్థావర జంగమ వస్తువులను ఉత్పాదించుచున్నది. దాని నియమముననుసరించియే ఈ వ్యక్తమగు ప్రపంచము తిరిగి తిరిగి సృజింపబడుటయు లయించుటయు జరుగుచున్నది. అవజానాతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానతో మమ భూతమహేశ్వరం. నేను మానవ రూపముతో అవతరించినప్పుడు మూఢులు నన్ను అవమానింతురు. సర్వమునకును పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుంగరు. మోఘాశ మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఈ విధముగా కలత పొందిన వారు రాక్షస సంబంధములైనట్టియు నాస్తికములైనట్టియు అభిప్రాయములచే ఆకర్షింపబడిన వారగుదురు. భ్రాంతితో కూడిన అట్టి స్థితిలో ముక్తి కొరకైన వారి ఆశలు, వారి కామ్యకర్మలను, వారి జ్ఞాన సంస్కృతులను వ్యర్థములగును. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనస్సో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. ఓ పృథాకుమార, భ్రాంతచిత్తులు కాని మహాత్ములు దివ్య ప్రకృతి రక్షణముననుందురు. వారు నన్ను ఆద్యుడును అనంతుడును అయిన దేవదేవునిగా నెరుగుదురు. కావున వారు భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులయ్యుందురు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢౌ వ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. ఎల్లప్పుడూ నా వైభవములను కీర్తించుచు దృఢ నిశ్చయముతో ప్రయత్నించుచు నా ముందు నమస్కరించుచు ఈ మహాత్ములు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. జ్ఞాన సముపార్జన యజ్ఞం నందు మగ్నులయ్యుండు వారు
దేవదేవుని ఏకత్వ భావముతోనూ కొందరు అనేక భిన్న రూపములు గలవానిగను మరికొందరు విశ్వరూపుడుగను పూజింతురు. అహం క్రతుః అహం యజ్ఞః స్వధాగమగమౌషధం మంత్రోగమగమేవాద్యం అహమగ్నిరగం హుతం. కాని క్రతువును నేనే, యజ్ఞమును నేనే, పూర్వుల కొసంగు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్ర జపమును, నేయిని, అగ్నిని, హోమము చేయబడు పదార్థమును నేనే. పితాగమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకార ఋక్సామయజురేవ చ. ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను నేనే. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. గమ్యమును, భర్తను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. సృష్టిని, ప్రళయమును, సర్వాధారమును, నిధానమును, అవ్యయ బీజమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహం అర్జున. ఓ అర్జున, వేడి నొసగువాడను, వర్షమును నిరోధించువాడను, కురిపించువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తులు రెండును నాయందే ఉన్నవి. త్రైవిద్యా మాం సోమపాఘ పూతపాప యజ్ఞై ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యం ఆసాద్య సురేంద్ర లోకం అశ్నంతి దివ్యాం దివి దేవభోగాన్. స్వర్గలోకమును గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగములను అనుభవింతురు. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా గతాగతం
कामकामाः लभन्ते। విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసారణం ఇంద్రియ భోగమును వాంఛించువారు కేవలం జనన మరణములనే మరల పొందుదురు. అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమాలను నేనే వహించదను. येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्ति अविधिपूर्वकम्. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును నేనే. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతితులగుచున్నారు. యాంతి దేవవ్రతాః దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రము, పుష్పము, ఫలము, జలము ప్రేమతో భక్తితో ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను, ఏ తపస్సునాచరించినను వాటన్నింటినీ నాకు అర్పణముగా వనరింపుము. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ
విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభ ఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కాని భక్తితో నాకు సేవనొసగడివాడు నాకు మిత్రుడై నాయందుండును, మరియు నేనును అతనికి మిత్రుడనయ్యుందును. అపి చేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ స మంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః. మిక్కిలి హేయమైన కార్యమునరించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడయ్యున్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడయ్యున్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. ఓ కౌంతేయ, అతడు వెంటనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. నా భక్తుడెప్పుడూ నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నీచ కుటుంబములో పుట్టినవారైనను, స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను నన్నాశ్రయించినచో దివ్యమైన గమ్యమును చేరజాలుదురు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయమున ఇది ఇంకనూ ఎంత అధికమో వేరుగా చెప్పవలెనా? అందుచే అనిత్యము దుఃఖమయము అయిన ఈ లోకమునయున్నందున ప్రేమతో నన్ను సేవించుటలో నిమగ్నుడవు కమ్ము. మల్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురో మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము, నాకు నమస్కారము చేయుము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నాయందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః.